పులివెందుల్లో జగన్ వర్సెస్ లోకేష్ కొంపముంచిన బుద్ధా వెంకన్న. అవును, కొన్ని రోజుల్లో కడప జిల్లాలో జగన్ అడ్డా అయిన పులివెందులకు కూడా ఉప ఎన్నిక రాబోతుంది. అక్కడ ప్రతిపక్ష నేత జగన్ రాజీనామా చేస్తున్నాడు. దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అరక్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నారు. అప్పుడు ఉప ఎన్నికల్లో మళ్ళీ అక్కడ వైసీపీ తరపున జగన్ పోటీ చేస్తారు. అప్పుడు మొదలవుతుంది అసలైన రాజీ. త్వరలో పులివెందుల వేదిక జగన్ టీడీపీ ఆశాకిరణం లోకేష్ ముఖాముఖి ఎన్నికల్లో తలబడిపోతున్నారు. జగన్ గర్వం అంచేందుకు అక్కడ జగన్ పై నేరుగా లోకేష్ బరిలో దిగబోతున్నాడు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడని విమర్శలు ఎదుర్కొంటున్న లోకేష్ నేరుగా జగన్ పైనే విజయం సాధించి తన సత్తా ఏంటో ఆంధ్రప్రదేశ్ నలుమూలకు చాటబోతున్నాడు. ఏంటి ఇదంతా వాస్తవమేనా అనుకుంటున్నారా? కావచ్చు, వాస్తవం కూడా కావచ్చు. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జగన్ కు ఇదే సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్ పులివెందుల్లో రాజీనామా చేయాలని, అప్పుడు జగన్ పై లోకేష్ పోటీకి దిగుతాడని సవాల్ విసిరారు. ఇంకా ఈ సవాల్ కు వైసీపీ నుంచి జవాబు రాలేదు. మరి వైసీపీ కూడా ఈ సవాల్ కు ఓకే అంటే మాత్రం ఏపీ రాజకీయ మహారంజుగా మారిపోతుంది. అయితే ఈ సవాల్ చేసింది బుద్ధా వెంకన్న కాబట్టి వైసీపీ నేతలు అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ సవాల్ వ్యవహారం ముదిరితే మాత్రం ఏపీకి కాబోయే నాయకుడు ఎవరో ఇట్టే తేలిపోతుంది. ఇప్పటికే మొదలైన 2019 ఎన్నికల సమరం మరింత హాట్ గా సాగుతుంది. For more videos, please subscribe our channel.